ఏషియన్ హాకీ కప్లో భారతదేశం మంచి విజయాలను సొంతం చేసుకుంటుంది. మొన్న ఆరంభ మ్యాచ్లో చైనాతో విజయాన్ని సాధించిన తర్వాత మళ్ళీ రెండవ మ్యాచ్లో జపాన్తో జరిగిన మ్యాచ్లో కూడా భారతదేశం విజయాన్ని సొంతం చేసుకుంది. సో ఈ మ్యాచ్లో కూడా భారత హాకీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ 2 గోల్స్ చేసి తన ప్రతిభను చాటుకోవడం జరిగింది. సో ఈ విజయంలో అతను చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది. సో ఈ 2 మ్యాచ్లలో భారతదేశం మంచి ప్రతిభను చాటి మంచి విజయాలను చేకూర్చిందని చెప్పాలి. ఒకప్పుడు హాకీకి భారతదేశం అంటే చాలా ఫేమస్ ఉండే, కానీ ఇప్పుడు అంతంత మాత్రమే ఉంది. దాన్ని హర్మన్ ప్రీత్ సింగ్ మళ్ళీ విజయాలకు చేకూర్చి మళ్ళీ భారతదేశంలో హాకీకి మంచి ప్రజాదరణ తెస్తుందని చెప్పాలి. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు విరాట్ కోహ్లీకి ఎంత ఫేమ్ ఉండాలనో హర్మన్ ప్రీత్ సింగ్కు అంత ఫేమ్ ఉండాలి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో అతను 3 గోల్స్ హ్యాట్రిక్ గోల్స్ కొట్టడం జరిగింది. మళ్ళీ ఇమీడియట్గా మ్యాచ్లోనే 2 గోల్స్ కొట్టడం జరిగింది. సో ఇదే క్రికెట్లో అయితే ఎంత ఫేమ్ ఉండు తెలుసా, ఎంత ప్రజాదరణ ఉండు. కానీ హర్మన్ ప్రీత్ సింగ్ ప్రజాదరణ అంతంత మాత్రమే అని చెప్పాలి. సో అయినా కానీ భారతదేశానికి హాకీకి ఒక నేషనల్ గేమ్, దాన్ని నిలబెట్టడంలో హర్మన్ ప్రీత్ సింగ్ తన శాయశక్తుల కృషి చేస్తున్నా అని చెప్పాలి. నిజంగా ఈ నిన్నటి జరిగిన మ్యాచ్లో హర్మన్ ప్రీత్ సింగ్ 2 గోల్స్ కొట్టి జపాన్పై రెండవ విజయాన్ని భారతదేశానికి అందించాడు. సో ఇలానే విజయాలు కొనసాగించి ఏషియన్ కప్ భారతదేశం దక్కించుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ.